ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈరోజు ఒక చిన్న ప్రజలకు అలర్ట్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో రకరకాల మత్తు పదార్థాలు అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే సింథటిక్ డ్రగ్స్. ముఖ్యంగా ఏంటంటే రకరకాల మత్తు పదార్థాలని ఒక మిశ్రమంగా చేసి దాన్ని సింథటిక్ డ్రగ్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి. కొన్ని దేశాల్లో, ముఖ్యంగా సియోరా లియోన్ అనే ఒక దేశంలో, ఇది ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా కంట్రీ, అక్కడ ప్రజలు ఏంటంటే ఈ కుష్ అనే ఒక మత్తు పదార్థానికి బానిస అవుతున్నారు. ఈ బానిస అనేది గత 4 సంవత్సరాల నుంచి అక్కడ బానిస అవుతున్నారు. బానిస కావడం వల్ల దీనివల్ల చాలామంది అవయవాలు మొహము వాసి చనిపోవడం జరుగుతుంది. తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ విధించడం వల్ల చాలామంది అక్కడక్కడ ఘర్షణలు జరగడం కానీ తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంతం నుంచి లేకపోతే మన కంట్రీ నుంచి కొందరు ఏంటంటే ఈ కొంచెం దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అక్కడ వలస వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఈ మత్తు పదార్థాలు అలవాటు చేయడం వల్ల వాళ్ళు కూడా అనారోగ్యానికి గురై అక్కడి ప్రభుత్వం అనేది ఏంటంటే అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసి ఇండియాకి పంపించేయడం జరుగుతున్నది. అయితే ఈ కుష్ అంటే ఏంటి? అసలు ఈ కుష్ అనేది ఏంటంటే మనకు ఒక ఏదైనా ఎలాంటి మత్తు పదార్థానికైనా డిఫరెంట్ పేర్లు పెడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు గాంజా అని, జాయింట్స్ అని, లేదా గ్రాస్ అని ఎట్లా అంటుంటారో, ఈ కృత్రిమంగా తయారు చేసిన ఈ సింథటిక్ డ్రగ్స్ మిశ్రమాన్ని, అంటే రకరకాల మత్తు పదార్థాల మిశ్రమాన్ని కుష్ అని పిలుస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా వాళ్ళలో అవయవాలకు అనేది ముఖ్యమైన అవయవాలు హార్ట్ కానీ, లివరు, కిడ్నీస్ అవయవాలు వాపుకు గురి అయ్యి వాళ్ళు చనిపోవడం జరుగుతున్నది. సో కాబట్టి దీనిపైన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కేసెస్ మేము ఇక్కడ నిజామాబాద్లో కూడా రిపోర్ట్ కావడం జరుగుతున్నది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు గల్ఫ్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ మత్తు పదార్థాలకు బానిస అయిన వాళ్ళని పేరెంట్స్ తీసుకొస్తుంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇట్లాంటి కుష్ అనే డ్రగ్ అనేది మేము తీసుకున్నాము, దానివల్ల ఇలాంటి మానసిక సమస్యలు వస్తున్నాయి, ఇట్లాంటి సమస్యలు వచ్చాయి, ముఖం వాసింది, తర్వాత అనారోగ్యం గురయ్యామని చాలామంది వస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి సింథటిక్ డ్రగ్స్ అనేది చాలా మనిషికి డేంజర్గా మారడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అలాంటి సియోరా లియోన్ కంట్రీలో దాదాపు 4,000 మంది కంటే ఎక్కువ చనిపోవడం జరిగింది. అక్కడ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అంటే మీరు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సంఘటనలు మన కంట్రీలో రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ కలిగి ఉండాలి. రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, తంబాకు అనే విన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే గంజాయితో పాటు రకరకాల గంజాయితో చేసిన వివిధ మిశ్రమాలు, తర్వాత ఐస్ అని కొన్ని రకాల డ్రగ్స్, తర్వాత మిథాంఫెటమైన్, తర్వాత కొకైన్, LSD, ఇలా రకరకాల ప్రమాదకరమైన ఎక్కడో రేవు బాటిలో దొరికే డ్రగ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం వలన పిల్లలను అప్రమత్తంగా ఉంచాలి. ఒకవేళ మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చివరికి బాధపడాల్సిన అవసరం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటుంటారు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం అంటారు. అంటే మనము ఇప్పుడే పిల్లల్ని మనము ఒక కంట కనిపెడుతుండాలా. చాలామంది యువత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ కాగానే బయటకు వెళ్తున్నారు, చెడు వ్యసనాల వలన ఈ మత్తు పదార్థాలు బానిసవుతున్నారు. అయితే ఇలా ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అనేది మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఇలాంటి పిల్లల్లో ప్రవర్తన సమస్యలు అనేది మనం గమనిస్తుంటాం. అంటే కొద్దిగా దుందులుకుతనం ఉంటుంది, కోపపడుతుంటారు. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న పిల్లోడు చీటికి మాటికి కోపపడము, కళ్ళు ఎర్రగా పడడము, స్కూల్ కానీ కాలేజ్ కానీ లేకపోతే వర్క్ కానీ చేయకుండా యాబ్సెంట్ కావడము, నైట్ నిద్రపోకపోవడము, ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్స్తో బయట తిరగడము, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్దామంటే రాకపోవడము, దూర ప్రాంతాలకు వెళ్దామంటే రాకపోవడము, ఎందుకంటే వెళ్తే మళ్ళీ డ్రగ్స్ దొరకదేమో ఆందోళన ఉండడము, తర్వాత వాళ్ళలో బరువు తగ్గడం, సరిగా ఆహారం సరిగా తీసుకోకపోవడము, కొద్దిగా వింతగా ప్రవర్తించడం, హాలుసినేషన్స్, ఎవరో వస్తున్నారని, ఎవరో మాటలు వినబడుతున్నాయని విచిత్రంగా ప్రవర్తించడం, తర్వాత ఒక్కోసారి నేర ప్రవృత్తికి పాల్పడము, ఇంట్లో దొంగతనాలు చేయడం డబ్బుల కోసం. ఇలాంటి మీరు గమనించినట్లయితే వాటిని లైట్గా తీసుకోవద్దు. అట్లాంటి వాటిని మనము సాధారణంగా తీసుకోకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. ఈ మత్తు పదార్థాలు తాగుతున్నారని వాళ్ళని అడిగినా కానీ కొందరు పిల్లలు చెప్పరు. గుర్తుపట్టడానికి ఇప్పుడు అధునాతన టెస్ట్లు వచ్చినాయి. ముఖ్యంగా ఇప్పుడు యూరిన్ శాంపుల్ ద్వారా కానీ, వాళ్ళ సలైవ ఉమ్ము ద్వారా కానీ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. గుర్తించి మీ అబ్బాయి ఫలానా మత్తు పదార్థం తీసుకుంటున్నాడని వాళ్ళకి చెప్పి
వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఈ మత్తు పదార్థాలను ఎలా మాన్పించవచ్చు? ఇప్పుడు అధునాతనమైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. దాన్నే మనం ఏమంటామంటే డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అంటాం, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏం చేస్తాం ఇందులో? ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకు, ఉదాహరణ ఆల్కహాల్ కానీ, గుడుంబా కానీ, కళ్ళు కానీ, గుట్కా, సిగరెట్, తంబాకు కానీ, ఇట్లాంటి ప్రమాదకరమైన కుష్ కానీ, లేకపోతే కొకైన్, ఎల్ఎస్డి, మిథాంఫెటమైన్, యాంఫెటమైన్ ఇలాంటి ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ప్రతిదానికి ఇప్పుడు విరుగుడుగా యాంటీడోట్స్ అనే మందులు వచ్చాయి. వాళ్ళలో ప్రవర్తన సమస్యలు కంట్రోల్ చేయడానికి మంచి మందులు ఉంటాయి. తర్వాత వాళ్ళ సత్ప్రవర్తన మెరుగుపరచడానికి కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కోసము వాళ్ళ ద్వారా మెడిటేషన్, యోగా, నిత్యం వాళ్ళతో మాట్లాడడం, తర్వాత ఎవరైతే మానివేశారో వాళ్ళ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు ఈ డీ అడిక్షన్, రీహాబిలిటేషన్ చికిత్సా విధానం అనేవి అందుబాటులోకి వచ్చినాయి. వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా జాబ్ ఏ విధంగా వాళ్ళ స్కిల్స్ని గుర్తించి వాళ్ళు ఏ జాబ్ చేయగలుగుతారో వాళ్ళని ట్రైన్ చేస్తాము. తర్వాత అంతేకాకుండా వాళ్ళకు మెడిటేషన్, యోగా, తర్వాత మోటివేషనల్ క్లాసెస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్గా జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో సక్రమంగా ఉంటూ ఇంట్లో డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం కాకుండా ఈ రీహాబిలిటేషన్ సిస్టమ్ అనేది కాపాడుతుంది. సో కాబట్టి దయచేసి ఎవరైనా ఇలాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ తీసుకుంటే మనం గుర్తించండి. ఎందుకంటే ఇప్పుడు మనము చాలామంది వినుండరు ఈ డ్రగ్ అనేది. నేను కూడా ఏంటంటే రీసెంట్గా ఈ పేషెంట్స్ రావడం వల్ల నేను కూడా ఆర్టికల్స్ అవన్నీ చూస్తుంటే ఇది తయారు చేసే విధానం చూస్తే చాలా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో, సింథటిక్ కెమికల్స్తో ఈ ఎముకల అస్థిపంజరాలు అంటే ఈ సమాధులలోకి వెళ్ళి ఎముకల అస్థిపంజరాలు పౌడర్గా చేసి ఇందులో కలిపి దాన్ని ప్రజలకు అమ్ముతున్నారు. సో దీనికి విపరీతంగా డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే సియోరా లియోన్ కంట్రీలో అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే శ్మశానంలో సమాధులకు భద్రత కల్పించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దుండగులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలను తయారు చేయడానికి ఆ సమాధులను తవ్వి అందులో అస్థిపంజరాల ఎముకలతో ఈ కుష్ అనే పదార్థాన్ని తయారు చేస్తున్నారు. సో కాబట్టి మనం ఇలాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు మన కల్చర్ అనేది మనం రాకుండా ఉండాలంటే మనం అందరం ఏంటంటే అవేర్నెస్ కల్పించాలా, ప్రజలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూసుకోవాలని నేను మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.